హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ వీడియో ఆఫ్ రైజ్ ఆఫ్ క్రియేటర్స్. సో ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అండ్ ఇక్కడి నుంచి మీకు మంచి యూట్యూబ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను, టాపిక్ మీరు తమిళనాడు చూసే ఉంటారు. ఎలాంటి కంటెంట్ మీరు తీసుకోకూడదు, ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు మానిటైజేషన్ అవ్వదు అని తెలుసుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టేటప్పుడు చాలామంది ఛానల్ పెట్టేస్తారు, వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎలాంటి చేస్తున్నారు అనేది వాళ్ళు మర్చిపోతారు అనమాట. సో ఇలాంటి కంటెంట్ అంతా చేసేసిన తర్వాత మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అవుతుంది. రీయూజ్డ్ కంటెంట్ అనో రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పి రిజెక్ట్ అవుతుంది అనమాట. దానికి మీకు అర్థం కాదు ఎందుకు రిజెక్ట్ అయింది, అంతా నేనే చేసే కదా, ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి మీకు అర్థం కాదనమాట. సో నేను ఒక 10 టాపిక్స్ కలెక్ట్ చేసి వచ్చాను, 10 కంటెంట్ అనమాట. సో రీసెంట్గా నేను కొంతమంది ఛానల్స్ చెక్ చేసినప్పుడు ఒక 10 మందికి అయితే ఇట్లాంటి కంటెంట్ చేసినందుకు వాళ్ళకి మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇలాంటి వీడియోస్ పెట్టినా తర్వాత ఎప్పటికప్పుడు రిజెక్ట్ చేస్తారనమాట, రిమూవ్ చేస్తాం మానిటైజేషన్. సో ఇలాంటి కంటెంట్ మీరు చేసే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఆపేసుకోండి, ఏదైనా మంచి కంటెంట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక కంటెంట్ ఎలా సెలెక్ట్ చేయాలని కూడా చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మాత్రం మీకు ఎలాంటి కంటెంట్ చేయకూడదు అనేది చెప్తాను, 10 కంటెంట్ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ క్లిప్స్ అనమాట. సో చాలామంది కొత్త సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది అనుకుంటా హాట్స్టార్లో. సో ఈ సీజన్కి సంబంధించిన క్లిప్స్ని తీసుకొచ్చి, వీడియోలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఎట్లా మాడుకున్నారు, వాళ్ళిద్దరు ఎట్లా మాడుకున్నారు అని చెప్పి బిట్స్ పెడుతుంటారు. సో అలాంటి వాటికి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుంది. రీయూజ్డ్ అంటే ఏంటో కూడా నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చెప్తాను. రీయూజ్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు వాడకూడదు, వాడితే రీయూజ్డ్ పాలసీ కింద మీకు మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తారు, అంతే సింపుల్. బిగ్ బాస్ కంటెంట్ని తీసుకొచ్చి ఆ వీడియోస్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రోమోలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు అనమాట. మానిటైజేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుద్ది, మీకు ఇంకో యూజ్ అయితే లేదు. ఇదైతే మీరు మానుకోండి. ఇట్లాంటి కంటెంట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐడియా అయితే తీసేసేయండి. అలాగే సీరియల్ కూడా, సీరియల్ స్టోరీస్ కానీ సీరియల్ ఎపిసోడ్స్ ఏదైనా సీరియల్ తీసుకొని ఈరోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా జరిగిందని స్లైడ్ షో పెట్టేసి మొత్తం కంప్లీట్గా స్టోరీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దానికి కూడా మీకు రీయూజ్డ్ అనేది పడే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, రీయూజ్డ్ వేరు, కాపరేట్ క్లెయిమ్స్ స్ట్రైక్స్ వేరు. దాని గురించి కూడా మీకు మళ్ళీ చెప్తాను. అండ్ స్ట్రైక్స్ పడలేదన్నా, నా క్లెయిమ్స్ పడలేదన్నా, ఎందుకు రీయూజ్డ్ పడిందంటే దానికి దీనికి సంబంధం లేదు. క్లెయిమ్స్ స్ట్రైక్స్ అనేది దానికి అది వేరు, అది వేరే టాపిక్. రీయూజ్డ్ అనేది వేరే టాపిక్, దానికి దీనికి సంబంధం లేదు. అండ్ సీరియల్ రివ్యూస్ కానీ సీరియల్ క్లిప్స్ కానీ తీసుకొచ్చి పెట్టినా మీకు మానిటైజేషన్ రిమూవ్ అవుతుంది అనమాట. మూడోది వచ్చి వాట్సాప్ స్టేటస్ వీడియోస్, లేకపోతే లిరికల్ వీడియోస్, వీడియో సాంగ్స్ ఇట్లాంటివి పెడితే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ రాదు. సో లిరికల్ వీడియోస్ని చాలామంది తెలిసే ఉంటుంది. ఏదైనా పాట తీసుకొని వాళ్ళ హీరోయిన్ స్లైడ్ షో ఇట్లా స్లైడ్ షోస్ పెట్టి లిరిక్స్ వేసేసి పెట్టేస్తుంటారు, బాగా చేస్తుంటారు. కానీ అలాంటి కంటెంట్కి యూట్యూబ్లో యాక్సెప్ట్ చేయరనమాట, ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి, అందులో మీకు ఫాలోవర్స్ పెరిగితే అక్కడి నుంచి మీకు ప్రమోషన్స్ వస్తాయి, అక్కడి నుంచి మీరు మనీ అని చేసుకోవచ్చు తప్ప యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అయితే పనికిరావని చెప్పొచ్చు. అండ్ నాలుగోది గేమింగ్ వితౌట్ వాయిస్. బ్రో నేను చెప్తున్నావు కదా, చాలామంది ఇట్లాంటి కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు కదా అంటే, సో నేను క్లాస్లో చెప్తాను, మీరు లాస్ట్లో చూడండి, అందుకే చెప్పేది. నాలుగోది వచ్చి గేమింగ్ వీడియోస్ వితౌట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా గేమింగ్ వీడియోస్ 80% చేయమాకండి. చాలామంది బిగినర్స్ని చూస్తున్నాను, గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, గేమ్స్ బాగా ఆడతారు, బట్ వెనకాల మ్యూజిక్ పెట్టేసి గేమ్ ఆడతారు. బట్ అది చాలా తప్పు. యూట్యూబ్ అయితే అసలు దాన్ని రిపిటేటివ్ కంటెంట్ కింద తీసుకుంటుంది. రిపిటేటివ్ అంటే సేమ్ కంటెంట్ యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది, దాన్ని మీరు రిపీట్ చేస్తున్నారని చెప్పేసి మీనింగ్ అనమాట. సో రిపిటేటివ్ కంటెంట్ 80% కూడా మీకు రాకూడదంటే ఖచ్చితంగా మీ వీడియోలో వాయిస్ ఉండాలి. ఫేస్ లేకపోయినా పర్లేదు, ఫేస్ ఉంటే మంచిది, లేకపోయినా పర్లేదు, వాయిస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 100% వాయిస్ ఉండాలి. వాయిస్ లేకపోతే గేమింగ్ వీడియోస్ మానిటైజేషన్ అవ్వదు, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఐదోది ఐపీఎల్కి సంబంధించిన, ఐపీఎల్ కానీ ప్రో కబడ్డీ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన బెట్టింగ్ వీడియోస్ కానీ చిన్న క్లిప్స్ కూడా పెట్టద్దు, మీకు అసలు టాపిక్ టచ్ చేయొద్దు. సో టాపిక్ టచ్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ రీయూజ్డ్ పడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. అండ్ ఆరోది వచ్చి హౌ టు డౌన్లోడ్ క్రాక్డ్ సాఫ్ట్వేర్స్. మొన్న నేను నా సెకండ్ ఛానల్, 3వ ఛానల్లో చేశాను. మనకి అడోబ్ ఫోటోషాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ప్రీమియర్ ప్రో డౌన్లోడ్ చేయాలి, ఇట్లాంటివన్నీ చేశాను కదా. అలాంటి వీడియోస్ కూడా స్ట్రైక్స్ వస్తే మానిటైజేషన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో నేను ఎందుకు చేశాను, నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఆ ఛానల్ పోయినా పర్లేదని చేశాను. నాకు అలా పోయినా పర్లేదు అనుకుంటే మీరు కూడా చేయొచ్చు, బట్ నాకు ఛానల్ ఉండాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ కొంచెం దూరంగా ఉండండి. ఇదనే కాదు, మీరు నార్మల్గా మాడ్ యాప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, కైన్ మాస్టర్ మాడ్ ఇట్లాంటివి కూడా మీరు చేయమాకండి. చేస్తే మాత్రం మీకు ఇబ్బంది అవుద్ది. అంటే అట్లాంటి వీడియోస్, అంటే కైన్ మాస్టర్ మోడ్ యూజ్ చేసి మీరు వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, కానీ అది ఎలా డౌన్లోడ్ చేయాలనేది మాత్రం చెప్పకండి అక్కడ కూడా. నెక్స్ట్ ట్రోల్ వీడియోస్. ట్రోల్ వేరు, రోస్టింగ్ వేరు. రోస్టింగ్ అంటే స్క్రీన్ మీదకి నేను వచ్చి ఏదైనా వీడియోస్ చూస్తూ నేను దాన్ని తిట్టడం కానీ కామెడీ చేయడం కానీ చేస్తే అది రోస్ట్ అవుద్ది. ట్రోల్ అంటే వేరు, ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ ట్రోల్ చేస్తున్నా, ఏదైనా పర్సన్ ట్రోల్ చేస్తున్నా, ఆ వీడియో అండ్ ఏదైనా కామెడీ, సినిమాలో కామెడీ క్లిప్, మళ్ళీ ఒక వీడియో కామెడీ క్లిప్, ఇట్లా కామెడీ క్లిప్స్ పెట్టుకుంటూ మధ్యలో వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ట్రోల్ అంటారు. రోస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తాను, నాకు మీరు చూస్తుండొచ్చు మోస్ట్లీ 301 డైరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా రోస్టింగ్ కిందకు వస్తాయి. రోస్టింగ్ మానిటైజేషన్ అవుతుంది కానీ ట్రోల్స్కి మానిటైజేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో అన్న వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చిందంటే మాత్రం మీకు చెప్తాను, ఆగండి, తొందరపడకండి. అలాంటి వీడియోస్కి అయితే మానిటైజేషన్ రాదనమాట.
అండ్ తర్వాత వచ్చి కవర్ సాంగ్స్. సో కవర్ సాంగ్స్ కూడా అవ్వదు, అండ్ ఎంత బాగా చేసినా కూడా కవర్ సాంగ్స్ మోస్ట్లీ అవ్వదు. అండ్ స్పూఫ్ వీడియోస్, ఏదైనా సీన్లో ఫైట్ సీన్స్ కానీ, మన కొంతమంది చేస్తుంటారు ఫైట్ సీన్స్ కానీ, ఏదైనా ఒక సీన్స్ కానీ ఆడియో సినిమాలో వస్తుంది, వీడియో వీళ్ళకి చేస్తుంటారు. అలాంటి వాటికి కూడా రీసెంట్గా తీసేశారు మానిటైజేషన్ అనేది, రావట్లేదు. రీసెంట్గా ఒక అబ్బాయి ఎవరో పుష్పవి ఏవో అఖండవి ఏవో చేశారు, కొన్ని 4 వీడియోలు చేశారు. అప్లై చేస్తే మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. సో అలాంటి కంటెంట్ కూడా మ్యాక్సిమం చేయమాకండి, చేసినా మానిటైజేషన్ అవుతుందో లేదా చెప్పలేము అనమాట. అండ్ 9ది వచ్చి ఎనీ ఫొటోస్ ఆర్ వీడియోస్ వితౌట్ వాయిస్. అంటే ఏదైనా సెలబ్రిటీస్ ఎయిర్పోర్ట్లో కనిపించిన ఫొటోస్, ఏదైనా సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటోస్, ఇవి స్లైడ్ షో వేసేసి మ్యూజిక్ పెట్టేసి అప్లోడ్ చేస్తారు. సో ఇలాంటి కంటెంట్ కూడా మీకు మానిటైజేషన్ రాదు. సో ఇలాంటి కంటెంట్ కూడా ఆపేసేయండి. ఏ వీడియో అయినా సరే, కొంతమంది ఏంటంటే న్యూస్ ఆర్టికల్స్ జస్ట్ అలా స్లైడ్ షో వేసేస్తారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ బిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేసి కాసేపు టైమర్ తిప్పేసి ఆన్సర్ చెప్తుంటారు. అట్లా కూడా చేయకండి. ఓన్లీ ఆ పీపీటీస్ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు రిజెక్ట్ అవుతుంది. ఓన్లీ మీరు వాయిస్ ఇస్తేనే మీకు యాక్సెప్ట్ అవుతుంది. వాయిస్ ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా వాయిస్ ఉండాలి. అండ్ బిగ్ బాస్ రివ్యూలు, సీరియల్ రివ్యూస్, ఐపీఎల్ రివ్యూస్ ఇట్లాంటివి అయితే చేయకండి. అండ్ ట్రోల్ వీడియోస్ చేయకండి, గేమింగ్ వీడియోస్ వితౌట్ వాయిస్ చేయకండి, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఇట్లాంటివి చేయకండి. ఇదే కంటెంట్ మా ఫ్రెండ్ చేస్తున్నాడు, అతనికి మానిటైజేషన్ అయింది, నాకెందుకు అవ్వదు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఒక పర్సన్ చేస్తాడు, ఒక యూట్యూబ్ అల్గారిథం అది ఒక పర్సన్ చేస్తాడు. యూట్యూబ్ ఆఫీస్లో కొంతమంది మనలాంటి వాళ్ళకి కూర్చొని ఛానల్ రివ్యూకి వచ్చింది, ఓకే చూద్దాం అని చెప్పి వాళ్ళ వీడియోస్ చూసి ఓకే యాక్సెప్ట్ చేద్దామా లేదా అనేది ఆ పర్సన్ డెసిషన్ బట్టి ఉంటుంది. ఆ పర్సన్ డెసిషన్ తీసుకుంటాడు, తీసుకోవాలా లేదా అనేది. వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటుంది, ఇలాంటి ఛానల్స్కి యాక్సెప్ట్ చేయండి, ఇలాంటి వాటికి చేయకండి అని ఒక గైడెన్స్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకి తెలియక అప్పుడప్పుడు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంటారు. సో అలా యాక్సెప్ట్ చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత అది రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ రీవెరిఫై చేసినప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోద్ది అనమాట. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ వస్తే వాడు అదృష్టవంతుడు, రాకపోతే నేను చెప్పిన రూల్ ప్రకారం రాదు. యాక్చువల్గా వస్తే మాత్రం అదృష్టవంతుడు. నేను నా లక్ టెస్ట్ చేసుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ కంటెంట్ అయితే రాదు, మానిటైజేషన్ రాదు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.